65 సంవత్సరాల క్రితం ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం. అసలు ఆ ఒప్పందం ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు కుదిరింది అంటే 1960 సెప్టెంబర్ 19న. ఎక్కడ కుదిరింది అంటే పాకిస్తాన్ దేశ ఆర్థిక మరియు వాణిజ్య రాజధాని అయినటువంటి కరాచీ నగరంలో. ఆ ఒప్పందంపై ఇరు దేశాల నాయకులు సంతకాలు చేశారండి. భారతదేశం తరపున నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సంతకం చేస్తే, పాకిస్తాన్ తరపున నాటి అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ ఖాన్ సంతకం చేశాడండి. భారత్ అయితే నెహ్రూ, పాకిస్తాన్ అయితే ఆయుబ్ ఖాన్. నెక్స్ట్ అండి, అసలు ఈ రెండు దేశాల మధ్య ఆ ఒప్పందాన్ని కుదర్చడంలో ఎవరు మధ్యవర్తిత్వం వహించారు, ఎవరు మీడియేషన్ చేశారు అంటే ప్రపంచ బ్యాంకు. మరి ప్రపంచ బ్యాంకు యొక్క అసలు పేరు ఏంటండి? ఐబీఆర్డి. ఐబీఆర్డి పూర్తి పేరు ఏంటండి? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అసలు ఈ ఒప్పందం ప్రకారం ఏం చేశారు అంటే, సింధు నదితో పాటుగా దాని 5 ప్రధానమైన ఉపనదులను, అంటే మొత్తం మీద 6 నదులను పరిగణలోకి తీసుకుని ఒక్కో దేశానికి 3 నదుల చొప్పున నదీ జలాలను కేటాయించారండి. మరి ఒక్కో దేశానికి కేటాయించినటువంటి ఆ 3 నదులేంటో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. భారతదేశం అనగానే బీఆర్ఎస్ గుర్తుకు రావాలి, పాకిస్తాన్ అనగానే సీజేఐ గుర్తుకు రావాలి. మనకు తెలిసిన అబ్రివేషన్స్ వేరే ఉంటాయండి. భారత రాష్ట్ర సమితి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మాత్రం అబ్రివేషన్స్ అవి కావండి. ఇక్కడ అబ్రివేషన్స్ ఏంటండి? బియాస్, రావి, సట్లెజ్, చీనాబ్, జీలం, ఇండస్. ఇండస్ అంటే ఏంటండి? సింధు నది. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ఒక్కో దేశానికి కేటాయించినటువంటి 3 నదులు అనగానే భారతదేశం అయితే బీఆర్ఎస్ గుర్తుకు రావాలి, పాకిస్తాన్ అయితే సీజేఐ గుర్తుకు రావాలి. బియాస్, రావి, సట్లెజ్, చీనాబ్, జీలం అండ్ ఇండస్. ఈ ఆరింటిలో బీఆర్ఎస్ అనేవి ఈస్టర్న్ రివర్స్, సీజేఐ అనేవి వెస్టర్న్ రివర్స్. అంటే మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటండి? భారతదేశానికి ఈస్టర్న్ రివర్స్ని కేటాయించారు, పాకిస్తాన్ దేశానికి వెస్టర్న్ రివర్స్ని కేటాయించారు. ఇప్పుడు లాజిక్గా ఆలోచించండి. 2025 ఏప్రిల్లో భారతదేశం అనేది ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు వెంటనే పాకిస్తాన్ ఎవరిని ఆశ్రయిస్తుంది? నాడు ఒప్పందాన్ని కుదర్చడంలో ఎవరైతే మధ్యవర్తిత్వం వహించారో వారిని అంటే ఎవరిని అండి? ప్రపంచ బ్యాంకు. అయితే ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సింధు నదీ జలాల ఒప్పందం తర్వాత ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య మరో 2 ఒప్పందాలు కుదిరినాయండి. ఆ రెండింటిలో అత్యంత ప్రధానమైన ఒప్పందం ఏంటంటే సిమ్లా ఒప్పందం. సిమ్లా ఒప్పందం ఏమని చెబుతుంది అంటే, ఇరు దేశాల మధ్య ఉండేటువంటి సమస్యలను ద్వైపాక్షికంగా అంటే బయలేటరల్గా మాత్రమే పరిష్కరించుకోవాలి, మధ్యవర్తికి ఆస్కారం లేదా. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సిమ్లా ఒప్పందం ఏమని చెబుతుందండి? ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఎన్ని సమస్యలున్నా వాటన్నింటినీ ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవాలి, ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి, మధ్యవర్తికి ఆస్కారం లేదు. అంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అనేది ఏం చేయలేదు. మరి అంతటి మంచి ఒప్పందం అంటే ఆ సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.